హాయ్ అండి. బయట బాగా వర్షాలు పడుతున్నాయి కదా, బయట ఫుడ్ ఎందుకులే అని చెప్పేసి ఇంట్లోనే ఇలా వేడివేడిగా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశానండి. బయటది హెల్త్కి అంత మంచిది కాదు కదా, దాన్ని ఎలా చేయాలో చూసేద్దామా ఇప్పుడు. ఫ్రైడ్ రైస్ ఎప్పుడు హై ఫ్లేమ్ మీద చేయాలండి, అప్పుడే దానికి ఒక ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ముందు ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసాను. అమ్మో ఇంత ఆయిల్ అని మాత్రం చూడకండి, ఫ్రైడ్ రైస్ కొంచెం ఆయిల్ ఉంటేనే అండి, లేకపోతే రైస్ స్టిక్ అయిపోతాయి. తర్వాత 3 eggs వేసుకున్నాను. హై ఫ్లేమ్ మీద వెంటనే కదిలించకుండా జస్ట్ అలా కదిలిచ్చేసి కొంచెం సాల్ట్ వేసి అదే హై ఫ్లేమ్ మీద అది వేగిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి వేయండి, ఉల్లిపాయలు వేయండి. కొంచెం వాటిని లైట్గా మెత్తబడేదాకా వేగించిన తర్వాత క్యారెట్ కూడా ఈ ఆయిల్లోనే వేసేసానండి. అది మన ఫ్రైడ్ రైస్ అయిపోయేలోపు కంప్లీట్గా మగ్గిపోయిద్ది. ఈ క్యారెట్ ఇవే కాకుండా మీ దగ్గర ఇంకేమైనా వెజిటేబుల్స్ ఉన్నా యాడ్ చేసుకోవచ్చు అండి. నా దగ్గర ప్రెసెంట్ ఇవే ఉన్నాయి, సో ఉన్న వాటితోనే నేను చేసేస్తున్నాను. వీటిని బాగా హై ఫ్లేమ్ మీద కొంచెం టాస్ చేసి మగ్గించిన తర్వాత ఇప్పుడు మనం రైస్ తీసుకుందామండి. రైస్ కూడా వేసి దాన్ని కూడా పొడి పొడిగా అయ్యేలాగా మనం స్మాష్ చేసేసుకోవాలి. చూడండి ఆయిల్ అట్లా వస్తుంది కదా, ఇప్పుడు రైస్కి ఆయిల్కి బ్యాలెన్స్ అయిపోద్ది మనం రైస్ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుందామండి. 1 స్పూన్ సరిపడా సాల్ట్ వేసుకుందాము. నేనైతే 2 స్పూన్స్ కారం వేసాను, చిన్నపిల్లలు కదా కొంచెం తక్కువ తింటారండి. అలాగే ధనియాల పొడి కొంచెం 1 స్పూన్ వేసాను, జీలకర్ర పొడి కొంచెం వేసానండి. కొంచెం గరం మసాలా మరీ ఎక్కువ కాదు, కొంచెం వేసాను. తర్వాత బాగా టాస్ చేసుకోవాలండి. మనం హై ఫ్లేమ్ మీద అది టాస్ చేసుకున్నప్పుడే దానికి ఫ్లేవర్ వస్తుంది ఫ్రైడ్ రైస్కి. బాగా టాస్ చేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం నేను 1 స్పూన్ సోయా సాస్ వేసానండి. ఫ్లేవర్ కోసం, ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే కొంచెం వెనిగర్ వేసాను. ఫైనల్గా కొంచెం బాగుంటుంది కొత్తిమీర వేసి బాగా టాస్ చేసేసి దించేసుకుంటే మనం వేడి వేడి ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది.